ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చినట్టు కూడా కోరాం. అయ్యా, అనవసరంగా ఈ స్కీమ్లన్నీ ఇస్తారండి, ఆ డబ్బులు ఇస్తే నాకున్న భావం అండి. ఎవరేమనుకున్నా వాళ్ళ ఖాతాలో డబ్బు వేస్తారు. ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఏం చేస్తారండి వాళ్ళు? ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం. అది నేను చెప్పను, అది కూడా పట్టన్నారు. కొని వాళ్ళు తాగడం, ఇంట్లో కూడా వంట వండుకోకుండా ఆడవాళ్ళు ఏంటంటారు, ఎలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా, ఏదో ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరం కలిసి తింటామని తినడు. ఇలాగా ఏదేనంటే మీ వేరే ఉద్దేశం అంటదండి. ఏ ఒక్కరైనా రేపు ఇంటింటికి వచ్చినప్పుడు అడుగుతారు, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి పని చేసాం, ఇది కొనుక్కున్నాం, ఇది చెందామని చెప్పానండి. లేకపోతే బట్టలు కొనిసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా అనవసరం చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది. మేము ముఖ్యమంత్రి గారు కోరాం, అయ్యా మీరు డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చినట్టు కూడా కోరాం. అయ్యా, అనవసరంగా ఈ స్కీమ్లన్నీ ఇస్తారండి, ఆ డబ్బులు ఇస్తే నాకున్న భావం అండి. ఎవరేమనుకున్నా వాళ్ళ ఖాతాలో డబ్బు వేస్తారు. ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఏం చేస్తారండి వాళ్ళు? ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం. అది నేను చెప్పను, అది కూడా పట్టన్నారు. కొని వాళ్ళు తాగడం, ఇంట్లో కూడా వంట వండుకోకుండా ఆడవాళ్ళు ఏంటంటారు, ఎలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా, ఏదో ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరం కలిసి తింటామని తినడు. ఇలాగా ఏదేనంటే మీ వేరే ఉద్దేశం అంటదండి. ఏ ఒక్కరైనా రేపు ఇంటింటికి వచ్చినప్పుడు అడుగుతారు, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి పని చేసాం, ఇది కొనుక్కున్నాం, ఇది చెందామని చెప్పానండి. లేకపోతే బట్టలు కొనిసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా అనవసరం చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది. మేము ముఖ్యమంత్రి గారు కోరాం, అయ్యా మీరు డబ్బులు ఇచ్చేది